ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ప్రార్థన. తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు. ఈ నెల అంతటా నీ కృపచేత మమ్మలను కాపాడుతూ వచ్చినందుకు స్తోత్రములు. వచ్చిన నీ సంఘమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఇదిగో ఈ స్థలములో మీరు ఉన్నారు ప్రభువా, మీరు ఉన్నారు. నిన్ను నువ్వు బయలుపరుచుకోండి నీ పరిశుద్ధాత్మ ద్వారా. ఎవరైనా బలహీనులుగా ఈ స్థలములు నిలబడి ఉంటే ఈ క్షణం యేసు నామ మహిమార్థమై వారందరూ స్వస్థత పొందుదురుగా కానీ ఆజ్ఞాపిస్తున్నాము తండ్రి. శరీరములో ఉన్న ప్రతి బద్ధకము, ప్రతి ఒళ్ళు నొప్పులు, వాటి నుండి విడుదల కలుగునుగా కానీ యేసు నామమున ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. నీవు ఈరోజు మాతో మాట్లాడు. నీ మాటల ద్వారా మమ్మలను దర్శించండి. నీ వాక్యములో నుండి క్రీస్తును మా హృదయములో బయలుపరచండి. ఇదిగో వచ్చిన నీ బిడ్డలందరినీ చేతికి అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కరిని నీ సన్నిధి చేత మరుగు చేసి కాపాడమని యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్దామా? చేతుల పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్దామా? ప్రైజ్ ద లార్డ్. కూర్చోండి, కూర్చోండి. మంచిది సంగమా. కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను. ప్రియులరా, నిన్న రాత్రి మేము 1:30 టయానికి చొన్నబండ రావటం జరిగింది. మేము వెళ్ళిన ప్రతి స్థలము, మేము వెళ్ళిన పనులంతటా దేవుడు సఫలం చేశాడు. ఆర్థికంగా కానీ ఏ విషయంలో కూడా కొదువు లేకుండా సురక్షితంగా మా ప్రయాణములో దేవుడు తోడుగా ఉండి మమ్మలను గృహం చేర్చాడు. అందుకొరకు ఆ దేవాతి దేవునికి మా కుటుంబం తరపున నిండు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రియులరా, ఈ సంవత్సరం ఇది 6వ బల్లారాధన. ఈరోజు మనకు బల్లారాధన కార్యక్రమం. నేను ముందే చెప్పాను, మేము వెళ్ళి వచ్చిన తర్వాత ఒక డేట్ చెప్తాను. ఆ డేట్లో 21 రోజు ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. ఆ ప్రార్థన ముగింపు రోజు అంటే ఆగస్టు 18వ తారీఖు ముగించేటట్టుగా నేను ఏర్పాటు చేస్తాను. ఆగస్టు 18వ తారీఖు ఆదివారం వస్తుంది. సో ఆ రోజు ముగించేటట్టుగా నేను ఆ డేట్ని ఫిక్స్ చేస్తాను. మీరు లెక్క వేసుకోండి. ఆగస్టు 18 అంటే ఇక మీరు 21 రోజులు మీరు వెనక వచ్చి చూస్తే ఖచ్చితంగా బల్లారాధన ముగింపు రోజులో ఆ యొక్క 21 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ ఏర్పాటు చేస్తున్నాను. ఆ ఉపవాస ప్రార్థనలో కలుసుకోండి. నేను నిజం చెప్తున్నాను, దేవుడు నాకు ఎన్నో మేలు చేశాడండి. ఈ వారంలోనే నేను చాలా మేలులు చూశాను. నాకు ఏదైనా మేలు జరిగితే అది నా పిల్లలు నా సత్యమని తెలుసుకునేటట్లుగా నేను చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతుంది దేవుడు ఇలా కూడా చేస్తాడని. ఫస్ట్ నా సత్యమనికి చెప్తాను, తర్వాత నా పిల్లలకు చెప్తాను. ఎందుకంటే వారు ఎదుగుతున్నప్పుడు వారి భవిష్యత్తులో కూడా వారు దేవుని మీద ఆధారపడాలంటే నాకు దేవుడు ఏ మేలు చేశాడో అది వారు చూసినప్పుడే కదా అర్థమవుతుంది. నిజంగా దేవుడు అనేవాడు ఉన్నాడు. చూడు, దేవుడు ఉన్నాడు అనటానికి రుజువు ఏంటి తెలిసిన? ఆయన మనకు చేసే మేలులు. నా మాట అర్థమైందా మీకు? దేవుడు ఉన్నాడు అనటానికి రుజువు ఏంటంటే ఆయన మనకు చేసిన మేలులు. ఆ మేలులు మనం దాచిపెట్టకూడదు. ఆ మేలులు ఎప్పుడు కూడా దాచిపెట్టకూడదు. ఎందుకంటే ఆయన చేశాడు. చేసిన మేలును 10 మందికి చెప్పినప్పుడు వినేవారిలో విశ్వాసం పెరుగుద్ది. వినుట వలన ఏం కలుగుతుందంట? విశ్వాసం. సో నేను చెప్తున్నాను, కృతజ్ఞత కలిగి పోయిన ఆదివారం ప్రారంభించిన మా ప్రయాణము నిన్న రాత్రి 1:10 కరెక్ట్గా మా కారు వచ్చి ఇంటి ముందు ఆగింది. ప్రతి క్షణం మేలులు మేలులు మేలులు. దేవుడు మేలు చేశాడు. కానీ నా బాధ ఏంటంటే మేలు చేసే దేవునికి ప్రజలు దూరం అవుతున్నారు. మనుషుల కంటే దేవుడు చాలా మంచివాడు.
బంధువుల కంటే దేవుడు చాలా మంచివాడు. స్నేహితుల కంటే దేవుడు చాలా చాలా మంచివాడు. మన కడుపులో పుట్టిన బిడ్డల కంటే దేవుడు చాలా మంచివాడు. ఆయన మంచి చేస్తున్నాడు, మేలులు చేస్తున్నాడు. కానీ ఎందుకో మనం ఆయనకు దూరం అవుతున్నాం. మనం ఎంతవరకు మనుషులకు దగ్గర అవ్వాలని చూస్తున్నాం, మనుషులను వెతుకుతున్నాం, బంధువులను మెప్పించటానికి చూస్తున్నాం, వారికి సంతోషకరంగా బ్రతకటానికి ప్రయత్నం చేస్తున్నాము. కానీ మనకు మేలు చేసే దేవునికి సంతోషకరంగా మనం బ్రతకటానికి మనం ప్రయత్నం చేయలేకపోతున్నాం. నేను అదే ఆలోచిస్తున్నాను. ఆయన ఏ కీడు చేయలేదు, మేలు చేశాడు. ఇంకా మనం ఆయనకు దగ్గరైతే ఆయన చేసే మేలులంట రెట్టింపుగా చేస్తాడు ఆయన. మనుషులతో మనకు పని లేదు. ఎందుకంటే మనుషులను దేవుడు వాడుకుంటున్నాడు, దేవుడు ప్రేరేపిస్తాడు మనకు సహాయము చేయునట్లుగా. మనం ఏం చేస్తున్నామంటే మనుషుల సహాయమును వెతుకుతున్నాం, రాజుల సహాయమును వెతుకుతున్నాం. దావీదు తన అనుభవములో ఇలా రాశాడు, రాజులను ఆశ్రయించుట కంటే, ఏంటంటే చెప్పండి, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చెప్పండి, గట్టిగా చెప్పండి. మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట ఏంటంట? ఆశ్రయించటం అంటే వెతకటం. మనుషులను వెతుకుట కంటే దేవుణ్ణి వెతికితే నీకు మేలు జరుగును. అధికారులను వెతుకుట కంటే, రాజులను వెతుకుట కంటే నువ్వు దేవుని వెతికితే నీకు మేలు జరుగును, నీ కుటుంబానికి మేలులు జరుగును, నీ పిల్లల పిల్లలకు మేలులు జరుగును. ఎందుకంటే నేను అనుభవిస్తున్నాను, నేను చూస్తున్నాను మేలులు. అది మీ ఎదుట సాక్ష్యముగా చెప్తున్నాను. దేవుని వెతికే విషయములో నిర్లక్ష్యము చేయకుడి. హృదయపూర్వకముగా మనస్ఫూర్తిగా నువ్వు ఆయనను వెతికినట్లయితే నీకు మేలులు జరుగును, నీ కుటుంబానికి మేలులు జరుగును, నీ భవిష్యత్తుకు మేలులు జరుగును. దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి, దేవుడు సిద్ధముగా ఉన్నాడు నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు, వారి భవిష్యత్తుకు మేలులు చేయటానికి. నువ్వు ఆయన వెతికితే, యవనస్తుడు అర్థం చేసుకో, నువ్వు ఆయనను వెతికితే నీ జీవితమంతా మేలులు నువ్వు కనులారా చూస్తావు. దేవుని సన్నిధికి దూరం అవటం వలన నీకు నష్టం కలుగుతుంది, నువ్వు నష్టపోతూ ఉంటావు. నీకు ఘనత మహిమ రానే రాదు. నువ్వు దేవుని వెతికి చూడు, నిన్ను తలగా చేస్తాడు. నువ్వు దేవుని వెతికి చూడు, నిన్ను సింహాసనములో కూర్చుండబెడతాడు. నువ్వు మొదట దేవుని సన్నిధికి రా. మొదటి స్థానం దేవునికి ఇవ్వటం నేర్చుకో. నీకు ఆ రోజు ఎంత ఫంక్షన్ ఉన్నా మానుకో. నువ్వు మానుకోవటం వలన అక్కడ ఫంక్షన్కి వచ్చే నష్టం ఏమీ లేదు. దేవుని వెతకటానికి పరుగులెత్తు. అయ్యో, నేను ఆదివారం రోజు బడికి ఆ యొక్క పనికి వెళ్ళకపోతే నన్ను పనిలో నుండి తీసివేస్తారు. అది కాకపోతే మంచి పని దేవుడిస్తాడు. ఆదివారం రోజు పనిని బట్టి దేవునికి దూరం అవ్వద్దు. అదే నిన్ను పోషించదు. కూలి పనికి పోయే వాళ్ళు కూడా అదే రాబడి వస్తుంది. మేలులు చేసే దేవుడు మనకున్నాడండి. ఆ దేవునికి దూరం అవ్వద్దు.
కష్టమైన, లాభమైన, నష్టమైన పరుగులెత్తు ఆయన సన్నిధికి. మీ బంధువులు వస్తారు, స్నేహితులు వస్తారు. ఆ రోజు మీరు తప్పకుండా రావాలా. స్నేహితులు పక్కన పెట్టు, ఎందుకంటే వారు స్నేహితులు, జీవితాంతం మీతో ఉండేవాళ్ళు కాదు. నీ కష్ట సుఖాలలో నీ బంధువులు, నీ స్నేహితులు, నీ రక్త సంబంధులు మీతో ఉండరు. దేవుడు ఒక్కడే మీతో ఉంటాడు. యేసు ప్రభు మనకి ఇచ్చిన మాట ఏంటి? ఈ యుగ సమాప్తము వరకు నేను మీకు తోడై ఉన్నాను. స్తోత్రం చెప్పండి. ఈ యుగ సమాప్తం వరకు మన బంధువులు తోడుగా ఉండరు, మన స్నేహితులు తోడుగా ఉండరు, మన రక్త సంబంధులు మనకు తోడుగా ఉండరు, మనం చేస్తున్న పని మనకు తోడుగా ఉండదు, మనం చదువుతున్న చదువులు మనకు తోడుగా ఉండదు. యేసు ప్రభు ఒక్కడే ఈ యుగ సమాప్తి వరకు మనకు తోడుగా ఉంటాడంట. అటువంటి దేవుని ఆరాధిస్తున్న మీరు ఆయనను వెతికేవారుగా ఉండండి. ఆయన సన్నిధికి దూరం కావద్దు సంగమా. ఆయన మిమ్మలను చూస్తున్నాడు, 24 గంటలు మిమ్మలను చూస్తున్నాడు. ఎందుకు? మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకు మేలు చేయటానికి, మీ కుటుంబంలో మేలులు జరగటానికి ఆయన చూస్తున్నాడు. ఎంత మంచి దేవుడు తెలుసు నాయన, ఎంత మంచి దేవుడు తెలిసిన సంగమా. ఆయనను రుచి చూసి తెలుసుకో. ఎప్పుడైనా చూడు, ఒక ఐటమ్, ఒక భోజనము బాగుండాలంటే దానిని రుచి చూడాలి. రుచి చూస్తేనే దాని యొక్క టేస్ట్ ఏంటో నీకు అర్థమవుతుంది, ఆ భోజనం విలువ ఏంటో నీకు అర్థమవుతుంది. అందుకే బైబిల్ అంటుంది రుచి చూడాలా. బైబిల్ను చదివి రుచి చూడు, నీకు బైబిల్ యొక్క విలువ తెలుస్తుంది. దేవుణ్ణి నీ జీవితంలో రుచి చూడటం నేర్చుకో. అప్పుడు దేవుడు అంటే ఏంటో నీకు విలువ తెలుస్తుంది. ఒక్కసారి నువ్వు దేవుణ్ణి రుచి చూచావనుకో, ఈ భూలోకములో ఉన్న వాటిని మీరు ఇష్టపడరు. నేను చెప్తున్నాను, ఏ స్నేహితులను కూడా మీరు ఇష్టపడరు, ఏ ఫంక్షన్ను కూడా మీరు ఇష్టపడరు. ఎందుకంటే రుచి చూచి మనం తెలుసుకోవాలి దేవుణ్ణి. రుచి చూడటం అంటే ఏంటి తెలిసిన? అనుభవము అంటే నీ అనుభవపూరితముగా దేవుడు ఎలాంటి వాడో నువ్వు తెలుసుకోవాలి. చూడండి ప్రియులరా, గత వారం మేము ఊరు వెళ్ళటానికి రెడీ అవుతున్నాం, కానీ రూపాయి లేదు చేతిలో. 25వ తారీఖున నేను ఈఎంఐ కట్టాలా, 32,045 రూపాయలు నేను ఈఎంఐ కట్టాలా. మరల మా ప్రయాణం ఏమో గత ఆదివారం స్టార్ట్ అవ్వాలి. అంటే పోయిన వారం డేట్ ఎంత నాకు గుర్తు రాలేదు, 17 అనుకుంటాను కదా. ఎంత పోయిన వారం? 20వ తారీఖు నేను ప్రయాణం స్టార్ట్ అవ్వాలి. ఈఎంఐ ఏమో, కారు ఈఎంఐ ఏమో 32,045 రూపాయలు నేను కట్టాలి. ఇప్పుడు ఈఎంఐ కట్టాలా, ప్రయాణం చేయాలా, అది కూడా కారులో. నేను లెక్కేసుకున్నాను, కారుకి ఎంత అయిందంటే 5 సార్లు ఫుల్ ట్యాంక్ చేశాం. కేరళ వెళ్ళి రావటానికి 5 సార్లు ఫుల్ ట్యాంక్ చేశాం. అక్కడ ఫీజు 20,000 రూపాయలు కట్టాలి. సన్నికి చేతికి డబ్బులు ఇవ్వాలి. మా ప్రయాణ ఖర్చులు, భోజన ఖర్చులు, టిఫిన్ ఖర్చులు, ఇవన్నీ ఎంత అయిందో నాకు తెలియదు. నేను అనుకుంటాను దగ్గర 80,000 నుంచి 90,000 అయ్యి ఉంటుంది ఈ ఒక్క ప్రయాణం ఖర్చు. ఈ ఖర్చు ఎలా వచ్చిందో నాకు తెలియదు. వాస్తవం ఏంటంటే ఒకరు నాకు 29,000 ఇచ్చారు, అది ఫీజుకే సరిపోతుంది. తర్వాత ఒకరు 12,000,
అది పెట్రోల్ కూడా సాలదు. కానీ నేను మాత్రం బైబిల్ను నమ్ముతాను స్థిరంగా. నేను అడగక మునుపే నా అక్కరలన్నీ ఎరిగి ఉన్నాడంట నా తండ్రి అయిన దేవుడు. స్తోత్రం చెబుదామా? నేను అందుకే మనుషులను ఎప్పుడు కూడా లెక్క చేయను, అడగను మెయిన్. ఎందుకంటే నేను అడగక మునుపే నా అక్కరలన్నీ దేవునికి తెలుసు. మేమిద్దరం ఇంట్లో మాట్లాడుకుంటాం, ఆమె లెక్కేస్తుంది, కనీసం 40,000 ఉండాలి కదా. వాస్తవానికి 40,000 సరిపోదు ప్రయాణానికి. ఆమె లెక్క ప్రకారంగా 40,000 ఉండాలి కదా అని నేను ఏం మాట్లాడాలి, అవును అన్నాను. కానీ చేతికి 40,000 రాలేదు, కానీ ధైర్యంగా ప్రయాణం ప్రారంభించాం. దరిదాపు చెన్నైకి వెళ్ళిపోయాము. ఆన్ ద వేలో చెన్నైకి వెళ్తున్నప్పుడు, విజయవాడ వెళ్తున్నప్పుడు మన సంఘ సభ్యుడైన వీరయ్య స్ట్రోక్ వచ్చి రమేష్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. స్టంట్ వేయాల. సరే, ఆయనను చూసుకుంటూ మేము వెళ్తున్నాము. చింటూ మెసేజ్ చూసి నాకు చెప్తున్నాడు, డాడీ నీకెవరో గిఫ్ట్ పంపించారంట, నువ్వు చూసావని అడిగాడు. గిఫ్టా? ఏం గిఫ్ట్ అంటే, తెలియదు డాడీ, పలానా వ్యక్తి గిఫ్ట్ పంపించాను మీ డాడీకి 17వ తారీఖున. ఏ తారీఖున? 17వ తారీఖున పంపించాను. ఇప్పటి వరకు మీ డాడీ ఆ గిఫ్ట్ను చూడలేదు. ఏమయ్యారు, ఇంతకు ఎక్కడ ఉన్నారు అని అడుగుతున్నాడు. నేను బిత్తర చూస్తున్నాను. వెంటనే చింటూ ఫోన్ తీసుకొని, ఆ మెసేజ్ ఎవరు పంపారంటే, అమెరికా నుంచి నాకు మెసేజ్ వచ్చింది. ఓకే, వెంటనే నేను చెక్ చేస్తే సునీత ఎంత మనసులో కోరిందో 40,000 రూపాయలు అమెరికా నుంచి పంపి వారం రోజులైంది, కానీ నేను చూసుకోలేదు. పదిహేడో తారీఖునే డబ్బులు పడ్డది 40,000, నేను చూడలేదు. ఇదేంట్రా, నా అక్కరలను నా అవసరతలను ఎరిగిన దేవుడు ముక్కు ముఖము తెలియని ఒక వ్యక్తి ద్వారా నా అకౌంట్లో 40,000, నా అకౌంట్లో కాదు, నా యొక్క ఐడికి పంపించారు. $500. షాక్ అయినాను నేను. 17వ తారీఖు పంపిస్తే నేను పోయిన ఆదివారం నైట్ చూశాను. అబ్బా అని పళ్ళు కొరుక్కుంటున్నాను. చెన్నైకి వెళ్ళి దిగాను, డబ్బును తీయలేకపోయాను. కేరళకి వెళ్ళాను, చివరికి పునలూరులో తీసుకున్నాను. నేను చెప్తున్నాను, నా అక్కరలను నా అవసరతలను ఎరిగిన దేవుడు నాకు కావలసిన డబ్బును ముందే పంపించాడు, నేను చూసుకోలేదు. ఎప్పుడు ఇంటర్నెట్లో ఉండే నేను, ఎప్పుడు ఫేస్బుక్ను చూసే నేను, ఆ వారములో నేను చూసుకోలేదు. నేను అడిగానా? లేదు. నాకు చిన్నప్పటి నుంచి ఒక వైరాగ్యం, అడగటం అనేది నా జీవితంలో ఉండకూడదు. అలా వైరాగ్యంగా ఉంటేనే దేవుడు మనకు సపోర్ట్ చేస్తాడు. ఒకవేళ ఏదైనా అడగాలనుకుంటే నేను ఎవరితో చనువుగా ఉంటానో, ఒక తమ్ముడో ఒక చెల్లియో ఒక అక్క, వాళ్ళతో తప్ప అందరితో మనీ రిలేషన్షిప్ పెట్టుకోను. ఎందుకంటే నా వాల్యూ పోతుంది. చూడండి, నేను తీసుకెళ్లే అమౌంట్ చాలా తక్కువ, చాలా చిన్నది. దేవుడికి తెలుసు ఈ డబ్బుతో వీరు తిరిగి వెళ్ళి రాలేరు, వీళ్ళక్కర ఇంకా అవసరత ఎంతో ఉంది. కాబట్టి దేవుడు సమయానికి తగినట్లుగా ఆ డబ్బును ఎవరో ఒకరి హృదయాన్ని ఆయన కదిలించాడు, వారు నాకు పంపించారు. ఆ డబ్బు నాకు చెన్నై కాదు, పునలూరు కాదు, దర్జాగా తిరిగి వచ్చాము. 30,000 రూపాయలు 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 30,
నేను ఇలాంటి అనుభవాలు నా చిన్ననాటి నుండి చూశాను. అందుకే దేవునికి ఫస్ట్ ప్రిపరేషన్ ఇస్తాను, మనుషులకు ఎప్పుడు ఇవ్వను. ఎందుకంటే మనుషులు రూపాయి సహాయపడరండి. వాళ్ళు ఎంతవరకు సంపాదించుకోవటానికి మనుషులను ఉపయోగించుకుంటారు తప్ప ఎవరు హెల్ప్ చేయరు. నేను చెప్తున్నాను, ఏ మానవుడు కూడా మనకి హెల్ప్ చెయ్యడు, గుర్తుపెట్టుకోండి. మీకు ఆ 40 రూపాయలు 40,000 సంపాదించాలంటే ఎంత కష్టమో, ఎంత సింపుల్ చూడు. ఈజీగా 32,000 ఈఎంఐ కట్టుకున్నాను, ఈజీగా మా ప్రయాణము సాగింది, హ్యాపీగా వెళ్ళాము, హ్యాపీగా వచ్చాము. నేను కూడా కొద్దిగా అవిశ్వాసపడ్డాను. ఏందిరా టైట్ అయింది చేతులు, పోయిన వారం చాలా టైట్లో ఉంది. ఎందుకంటే మంగళవారం రోజు ఈఎంఐ కట్టాలా, కారు ప్రయాణం చేయాలా, ఈఎంఐ కట్టాలా, ఊరు ప్రయాణం చేయాలా, ఇట్లాగనే ఆలోచిస్తున్నాను. కానీ నాకు తర్వాత బుద్ధి వచ్చింది, పొరపాటు నాది. ఆల్రెడీ నా అకౌంట్లో నాకు రావాల్సిన డబ్బు ఆల్రెడీ వచ్చేసింది, కానీ నేను చూసుకోకపోవటం నా పొరపాటు. ఇప్పుడు వినండి, మీ ఆశీర్వాదాలన్నీ దేవుడు ఆల్రెడీ క్రీస్తునందు అనుగ్రహించేశాడు. మీరు చూడకపోవటం, మీరు రాకపోవటం, మీరు వినకపోవటం, మీరు రుచి చూడకపోవటం, అది మీ ఫాల్ట్. నేను చెప్తున్నాను, మీ అక్కరలన్నీ, మీ అవసరతలన్నీ దేవుడు ఎరిగి ఉన్నాడు. చూడండి, మనం సంపాదించి డబ్బు ఖర్చు పెట్టడం కాదు, డబ్బు చేతికి మన సంపాదన లేకుండా, ప్రమేయం లేకుండా మనకు వస్తుందంటే దానినే మిరాకిల్ అంటారు. నేను వెంటనే క్షమాపణ అడిగాను, ప్రభువా నా అవిశ్వాసమును బట్టి నన్ను క్షమించు, నేను తొందరపడ్డాను. నువ్వు ఎప్పుడో పంపించావు, నా అక్కరలను, నా అవసరతను ఎరిగి నేను చూసుకోకపోవటం నా పొరపాటు, నన్ను క్షమించని నా హృదయములో నేను క్షమాపణను కోరాను. నేను చెప్తున్నాను, దేవుడు చాలా మంచివాడండి. ఆయనను రుచి చూచి తెలుసుకోండి మీ యొక్క అనుభవము ద్వారా. ఎందుకంటే మా నాన్నగారు చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తున్నాను, నాకు ఎక్కడ కొదువు లేదు, ఎక్కడ కొరత లేదు. 30,000 కాదు, 50,000 రూపాయలు ఈఎంఐ కూడా నేను కట్టగలను నెలకు. ఎందుకంటే నన్ను, నా అవసరతను ఎరిగి ఉన్న దేవుడంట, యుగ యుగాలు సింహాసనములు కూర్చొని ఉన్నాడంట. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. ఆయనంట పై నుండి చూస్తూ ఉంటాడంట, ఇతని అవసరత ఏంటి, ఇతని అవసరత ఏంటని, ఇతనికి ఏం కావాలా, ఏ టైంలో ఏం కావాలా, ఈ కుటుంబానికి ఏం కావాలా. మీ అవసరతలన్నీ ఆయన చూస్తున్నాడు, కానీ మీరు ఆయన వైపు చూడటం లేదు. మీరు లేచినప్పటి నుంచి పరుగులెత్తుతున్నారు, దేవుణ్ణి వెతికేవారే లేరంట. బైబిల్ అంటుంది ఒక్కడును లేడు. బైబిల్ ఏమంటుంది చెప్పండి? దేవుణ్ణి వెతికేవాడంట ఒక్కడును లేడంట. మనం ఎంతవరకు కమిషన్ల కొరకు బతకటం, ఒక బేరంలో ఏదైనా వస్తే దాంట్లో కమిషన్ కొరకు ఎదురు చూడటం, పైకి రాము. ఎంతవరకు అప్పిచ్చి వడ్డీకి తీసుకోవటం, వారి కడుపు మంటతో తిరిగి ఇస్తారంట మనకు వడ్డీ. ఆ కడుపు మంట మన కుటుంబాన్ని ఆర్పేస్తుందంట. వాళ్ళు సంతోషంగా ఇవ్వరు, ఏడ్చుకుంటూ ఇస్తారంట. వారు ఇచ్చే ఆ ఏడుపు ఉంది చూసారా, అది నీ ఇంటికి శాపనార్థంగా మారుతుంది. నేను చెప్తున్నాను, ఉచితముగా దేవుడు సహాయము చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. మనం తొందరపాటు వలన ఆ సహాయాన్ని మనం పొందలేకపోతున్నాం. దేవుణ్ణి వెతకకపోవటం వలన ఆ సహాయాన్ని పొందలేకపోతున్నాం. దేవుని వెతికితే ఖచ్చితంగా నేను చెప్తున్నాను సంగమా, అర్థం చేసుకోండి, నీ స్థితిగతులన్నీ మారిపోతాయి, నీ ఇంటి వాతావరణం మారిపోతుంది. మనకు ఒక వ్యక్తి తెలుసు, చిప్స్ తెమ్మని చెప్పాను,
చిప్స్ తెప్పించాడు, డ్రైవర్ని బతిలాడుతున్నాడు కమిషన్. నేను తిట్టాను, ఏం బతుకు ఇది? అట్లా డ్రైవర్ని బ్రతిమలాడే ఆ కమిషన్తో అతను బాగుపడ్డాడు. 2 కిడ్నీలు స్పాయిల్ అయి చచ్చిపోయాడు. నేను ఆ డెడ్ బాడీ కాడికి పోయాను, నేను ఒక్కనే పోయాను, ఈ ఊర్లో ఎవడు పోయి చూడాల. స్మెల్ వచ్చిందండి, నేను చెప్తున్నాను. నేను నిలబడి ప్రార్థన చేస్తుంటే కంపు కొట్టింది. డబ్బు కోసం ఎంత కకృతి పడ్డాడో తెలుసా? డబ్బు సంపాదించటానికి కకృతి పడ్డాడు. ప్రతిదానిలో కమిషన్లు. చివరికి చనిపోయేటప్పుడు దుర్వాసన, డెడ్ బాడీ దగ్గరికి ఒక్కరు పోవట్ల. ఏంట్రా డెడ్ బాడీ అక్కడ పడేసి మనుషులందరూ దూరంగా ఉన్నారంటే, అతని భార్య నన్ను పిలిచి ఒక ప్రార్థన చేయంటే ప్రార్థన చేయలేకపోయాను. ఎందుకంటే మురుగుడు వాసన వస్తుంది. బతికున్నప్పుడు చిన్నదానికి పెద్దదానికి కమిషన్. నీ మైండ్ సెట్ మార్చు, నీ జీవితము మారాలి. రూపాయి కోసం చేతులు చాపటం మానాలి. వారు ఇచ్చేటప్పుడు మనస్ఫూర్తిగా వారు కడుపు మండి ఇస్తారు, తిట్టుకుంటూ ఇస్తారు. నీకు ఆ డబ్బు కనబడుతుంది, వాళ్ళు వెనకాల తిట్టే తిట్లు కనబడట్లా. నీకు డబ్బు అకౌంట్లో పెరుగుతుందని హ్యాపీ అవుతున్నావు, కానీ నిన్ను ఎంతమంది శపిస్తున్నారో, ఎంతమంది నిన్ను ఆరబోసుకుంటున్నారో నీకు ఇప్పుడు తెలియదు. ఒక రోజు వస్తుంది, అప్పుడు నువ్వు బాధపడ్డ నిన్ను పట్టించుకోరు. మన చర్చ్ అతనే చనిపోయాడు. ఎలా చనిపోయాడంటే, స్కూటర్లో వచ్చినప్పుడు ఒక డాష్ ఇచ్చింది లారీ. ఎందుకు అతడు స్కూటర్లో వచ్చాడంటే, జ్వరానికి తెల్లదారుపల్లి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్యాబ్లెట్ తెచ్చుకోవటానికి ఎంతో కోట్లు ఉన్నాయి. ఆ సెంటర్లు అంటారు, ఈ మనిషేనా అని తిడుతున్నారు. అయ్యో పాపం ఒకరంట్లా, నా చెవులారా విన్నాను, మనిషేనా అతను? ఒక ట్యాబ్లెట్ కోసం అక్కడికి వెళ్ళటానికి ఇక్కడికి వచ్చి ప్రాణం పోగొట్టుకున్నాడు. పిసునారితనం. డెడ్ బాడీ తీస్తున్నప్పుడు మంచి నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు, బకెట్లో నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు పోయటానికి. నేను బయట నిలబడి ఉంటే బయట వాళ్ళు అంటున్నారు, యమా తిట్లు, ఒక్కడికి ఒకరికి పెట్టడు. పక్కన వాళ్ళు కూడా వచ్చి చూడట్లేదు డెడ్ బాడీని. మా కుటుంబం తరపున మేము వెళ్ళాం. తర్వాత నాకు అర్థమైంది, భూమి అతనికి 4-5 కోట్ల కంటే పైన ఉందంట భూమి. మరి బంగారం ఎంత ఉంటుంది, ఆస్తులు ఎంత ఉంటుంది? అతడు చనిపోయి మంచం మీద ఉంటే పలకరించిన నాదుడు లేడు. ఏనాడు కూడా ఫంక్షన్కి 200కి మించి ఇవ్వలేదు ఆయన. ఇచ్చేటప్పుడు అంటాడు, ఇదే నా కాడ ఉందంటాడు. కానీ ఆ ఆస్తి నేలపాలైంది. ఆయన సంపాదించి పిసనారితనముతో వదిలిపెట్టిపోయిన ఆస్తిని భార్య కూడా అనుభవించటానికి వీలు లేకపోయింది. దానిని ముక్కు ముఖం తెలియని వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఆయన లేడు, నేను కళ్ళారా చూశాను. ఇక్కడే ముక్కు ముఖం తెలియని వాళ్ళు వచ్చి ఆ రూమ్లో కూర్చొని సంతకాలు పెట్టించుకొని పోయారు. నేను చెప్తున్నాను, దేవుణ్ణి రుచి చూడండి, డబ్బును కాదు. డబ్బును సంపాదించటానికి చేతులు చాపగాకండి, అది నీ పాలిట శాపంగా మారుతుంది. డబ్బే ఇంపార్టెంట్ అని మనుషులను నెగ్లెక్ట్ చేయగాకండి. రేపు నువ్వు చనిపోతే నిన్ను, నీ డెడ్ బాడీని కూడా వచ్చి చూడరు, అది శాపనార్థంగా మారుతుంది. దేవుణ్ణి రుచి చూడు, దేవుణ్ణి వెతకటము అలవాటు చేసుకో. నేను పశ్చాత్తాపడ్డాను, ప్రభువా ఇదిగో నువ్వు నాకు సహాయము నేను అడగక మునుపే పంపించావు, కానీ నేను చూసుకోలేదు ప్రభువా, నేను చూసుకోలేదు. చేతుల్లో డబ్బులు లేదని బాధపడ్డాను, కానీ నువ్వు నాకు ఎప్పుడో నా అవసరతలను, నా అక్కరలను ఎరిగి
నువ్వు పంపించిన ఆ డబ్బును కన్నులారా చూడలేకపోయాను, నన్ను క్షమించు. నా అక్కరలను ఆయన ఎరిగి ఉన్నాడు, నా అవసరతలను ఆయన ఎరిగి ఉన్నాడు. నాకు ఎంత కావాలనో, ఎంత అవసరత ఉందో ఆయన ముందే ఎరిగి ఆయన ఆల్రెడీ నా అకౌంట్లో ఆ డబ్బును పంపించారు. దేవుడు ఎలా సహాయం చేస్తాడో తెలిసిన, మనం ఒకరిని అడగాల్సిన పని లేదు, వారికే బుద్ధి పుడుతుందంట మనకి ఇవ్వటానికి, వారికే మనసు పుడుతుందంట మనకి ఇవ్వటానికి. వారే మనల్ని అడుగుతారంట. నేను ఒకరికి ఫోన్ చేశాను, మన సంఘ యవనస్తుడు, అన్నాను డబ్బులు సరిపోయిందా అన్నాడు. నాకు అక్కడ హ్యాపీ అయ్యాను. నువ్వు తీసుకెళ్ళిన డబ్బులు సరిపోయిందా అన్నాడు. అబ్బా, నేను ఎంత హ్యాపీ అయ్యానంటే దాని అర్థం ఏంటి? నేను తీసుకెళ్ళిన డబ్బులు సరిపోయిందో లేదో అని ఒక వ్యక్తి నా కోసం ఆలోచిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడంట హృదయములో పని చేస్తాడు, మనసులో పని చేస్తాడు, వారి హృదయాన్ని కదిలిస్తాడు, వారి మనసులను కదిలిస్తాడు. అప్పుడు వారు ముందుకొస్తారు సహాయం చేయటానికి. ఒక దైవజనులు, ఆయన పేరు అపోస్టల్ పిఎం శామ్యులయ్య గారు, ఆంధ్ర ఐపీసీ స్థాపకులు. వారి సేవకాల పరిచర్య ప్రారంభించేటప్పుడు సరైన సంఘము లేకపోవటం వలన, విశ్వాసులు రాకపోవటం వలన, కానుకలు రాకపోవటం వలన భోజనానికి చాలా కష్టపడేవాళ్ళంట. ఆకలి తీర్చుకోవటానికి కొన్నిసార్లు చింత ఇగురు తీసి నూరుకొని దానిని మింగి ఆకలి తీర్చుకునేవాళ్ళంట. కొన్నిసార్లు పక్కింటికి వెళ్ళి చీరకు బట్టలకు గంజి నీళ్ళు పెట్టాలా, గంజి వండని అడిగి తీసుకొచ్చి వాటిని ఉప్పేసుకొని తాగి ఆకలి తీర్చుకుంటారంట. అంత శ్రమ పడ్డారు. కానీ విజయవాడలోనే సిటీ అంతటిలో మొట్టమొదటి కారు కొన్నది ఎవరంటే పిఎం శామ్యులయ్య గారంట. స్తోత్రం చెప్పండి. తర్వాత విజయవాడ అంతటిలో ధనవంతుడు ఎవరంటే పిఎం శామ్యులయ్య గారు. అంత ఆస్తి దేవుడిచ్చాడు, తిన్న తరగని ఆస్తి పిఎం శామ్యుల్ గారికి దేవుడిచ్చాడు. ఆ రోజుల్లోనే విజయవాడ సిటీలో ధనవంతుడు. ఆ రోజుల్లోనే ఫస్ట్ కారు కొన్న ఒక దైవజనుడు పిఎం శామ్యులయ్య గారు. ఒకప్పుడు తిండికి ఏమీ లేక చింత ఎగురు తిని కడుపు నింపుకున్నారు. ఆకలికి తట్టుకోలేక గంజి నీళ్ళు అడిగి ఉప్పు పోసుకొని తాగి కడుపు నింపుకున్నారంట. అలాంటి వారిని దేవుడు ధనికులుగా చేశారు. కారణం ఏంటి తెలిసిన? దేవుణ్ణి వెతికారు. నువ్వు దేవుని వెతికితే దేవుడు నిన్ను పైకి లేపుతాడు, నీ కుటుంబాన్ని పైకి లేపుతారు. ఇప్పుడు చూడండి, ఆయన వెతకటం వలన తను, తన కుమారుడు, ఇప్పుడు మనముడు, మనమ సంతానం అందరూ ఐ స్థాయిలో కోటీశ్వరులు. వేల కోట్లు ఉంటాయి వాళ్ళకి ఆస్తులు. ఒకసారి వాళ్ళ ఇంట్లో ఒక పాప చేపల కూర కావాలని ఏడుస్తుందంట. అప్పుడు ఆ ఇంటి యజమానురాలు అయ్యగారికి చెప్తే చేతిలో డబ్బులు లేవు, కానీ ఒక మాట అన్నారంట, ప్రభువే చూసుకుంటాడులే అని చెప్పి వాళ్ళు సేవకు బయటికి వెళ్ళిపోయారు. వీరు ఉంటున్న ఆ పాకకు కొంత దూరంలో చెరువు ఉంటే అక్కడ చేపలు పడుతున్నారంట. చేపలు పడుతున్నప్పుడు ఒక స్వరము చేపలు పెట్టే ఆ వ్యక్తి చెవులో వినబడ్డదంట. మీరు పట్టే చేపలను పలానా వీధికి వెళ్ళి పలానా ఇంటికి ఇచ్చేయండి అని ఒక స్వరం వినబడ్డదంట. తర్వాత ఎందుకు ఏంటని ఆలోచించకుండా ఆ స్వరముకు లోబడి వారు పట్టిన చేపలంతటి తీసుకెళ్ళి ఆ ఇంటికి ఇస్తే, అప్పుడు ఆ ఇంట్లో చేపల కోసం అంట ఆ ఇద్దరు పిల్లలు మోకాలు ఉని కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నారంట. అది చూసి వీళ్ళు ఆ నెలకు ఎంత ఖర్చు అవుతుందో అంత రేషన్ సామాన్లు, సరుకులన్నీ ఎద్దుల బండి మీద తీసుకొచ్చి దింపారంట. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. మనం చూడు అంత జాలరా కొడతా ఉంటాం చేతులు కట్టుకుని డబ్బుల కోసం.
ఎదగలేము మనము. సాయంత్రం పూట దైవజనులు తిరిగి వచ్చి చూస్తే ఇంట్లో చేపల కూర గమగమగమని వాసన వస్తుందంట. ఎక్కడిది అని అడిగితే అప్పుడు వారు చెప్పిన విషయాల్ని విని దైవజనులు కన్నీరు కార్చి దేవుని స్తుతించారు. దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి, దేవుడు సహాయము చేస్తాడు. మేము కొండపర్వం నుంచి వచ్చిన ఆ కొత్త సమయంలో అప్పుడెంత కానుక? ఆదివారం 150 రూపాయలు. పిల్లలు 20 మంది కంటే ఎక్కువగా ఇక్కడ పెరుగుతున్నారు. మా కుటుంబము మొత్తం కలిసి ఒక 35 మంది ఉంటాం. కానుక తక్కువ, వీళ్ళందరూ భోజనం చెయ్యాల. నేను విన్నాను ఒక వార్త, నేను లేను ఆ రోజు. ఏంటంటే ఇంట్లో బియ్యము కూడా లేదంట. బియ్యము లేకపోవటం వలన, వంట పని లేకపోవటం వలన మా నాన్న ఏం చేశారంటే, ఖాళీగానే ఉన్నాం కదా, మధ్యాహ్నం పూట ప్రార్థన చేద్దామని ప్రార్థన చేస్తున్నారు. ఆ టైంలో బియ్యం కోసం ప్రార్థిస్తుంటే ఒక బస్తా బియ్యము ఒక ఆయన సైకిల్లో కట్టి తీసుకొని వచ్చి ఆ బియ్యమును కానుకగా ఇచ్చాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ మాట, ఈ సాక్ష్యము శ్యాంబాబు చెప్పి, అన్న ఇట్లా చేశామన్నా, బియ్యం కోసం ప్రార్థన చేశామన్నా. ఆ ప్రార్థన అయిపోయే లోపు ఒక అతను బస్తా బియ్యము తీసుకొని వచ్చి ఇచ్చాడన్న. ఇట్లాంటి ఎన్నో నేను చూశాను. దేవుణ్ణి రుచి చూసి తెలుసుకోండి. ఆయన ఉత్తముడు, ఎంతో మంచివాడు, మన అక్కరలను ఎరిగినవాడు. ఇక్కడ ఎవరు కూడా గొప్పవాళ్ళు కాదు. వచ్చేటప్పుడు మనం ఏమీ తీసుకురాలేదు. ఒకటి మోసము మీద పైకి వచ్చిన వాళ్ళు ఈ భూమి మీద, వేరే కుటుంబాన్ని కొట్టడం, వీళ్ళు పైకి రావటం, ఒకరిని తొక్కి వీళ్ళు పైకి రావటం. వచ్చేటప్పుడు ఏమీ లేని వారు ఎలా విఐపీలు అవుతున్నారు, ఎలా గొప్ప వాళ్ళు అవుతున్నారు? వారి చరిత్రను తవ్వి చూస్తే ఖచ్చితంగా ఒకరి కడుపును కొట్టటమో, ఒకరిని తొక్కటమో, ఒకరి రహస్యాలు బయట పెట్టడమో, లేకపోతే బ్లాక్మెయిల్ చేయటమో, దొంగతనం చేయటమో, మోసం చేయటమో, ఇట్లా పైకి వచ్చిన వాళ్ళే. వాళ్ళు బయటికి విఐపీలుగా కనబడతారు, కానీ లోపల గిల్టీ ఉంటుంది. వాళ్ళు ఎలా పైకి వచ్చారో వాళ్ళ మనస్సాక్షికి తెలుసు. వీళ్ళెలా వేల కోట్లకు ఆస్తి పొరులు అయ్యారో వాళ్ళ మనస్సాక్షికి తెలుసు. వాళ్ళకంటే నిద్ర పట్టదంట. ఎందుకంటే వారు చేసిన పాపాలు, వారు చేసిన మోసాలు, వారు చేసిన ద్రోహాలంట పండుకుంటున్నప్పుడు జ్ఞాపకానికి వస్తుందంట. వారి మనస్సాక్షి వారి మీద నింద మోపుతుందంట. దానిని నిందారోపణ అంటారు. సుఖనిద్ర పట్టదు వాళ్ళకి. అందుకే దేవుడు ఏం చేశాడు? మీరు ఎలాగైనా బతికి గొప్పవాళ్ళు అవుతారు, కానీ చనిపోయిన తర్వాత మీరు సంపాదించిన దానిలో నుండి రూపాయి కూడా తీసుకెళ్లే అవకాశం లేకుండా దేవుడు చేశాడు. స్తోత్రం చెప్దామా? అర్థం చేసుకో. భూమి మీద మానవుడు ఎలాగైనా బ్రతకొచ్చు, మోసముతో బ్రతకొచ్చు, దొంగతనం చేసి బ్రతకొచ్చు, వేరే కాపురాన్ని ఆర్చి ఈ కుటుంబాన్ని కట్టుకోవటానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేయవచ్చు. ఎన్ని చేసినా మనం తీసుకెళ్ళేది ఏమీ లేదు. మనతో వచ్చేవారు ఎవరు లేరు. మన స్నేహితులు రారు, మన బంధువులు రారు, మన తోబుట్టువులు రారు, మన కన్నబిడ్డలు కూడా మనతో రారండి. నేను చెప్తున్నాను, ఒక యేసు ప్రభు మాత్రమే మనతో యుగయుగాలు ఉంటాడంట. స్తోత్రం చెప్పండి. సో మనతో యుగయుగాలు ఉండే ఆ యేసు ప్రభువును భూమిలో బ్రతికున్నప్పుడే మనం వెతికితే ఎంత బాగుండు. ఆయన ఉత్తముడు. ఆయనను మనము రుచి చూచి తెలుసుకోవాలి. 1 పేతురు 2వ అధ్యాయం 1, 2, 3 ఈ వాక్య భాగములను నేను చదువుతాను, చూడండి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను
అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. అర్థం చేసుకో. ప్రభు దయాళుడని మీరు రుచి చూసి తెలుసుకొనుడి. ప్రభు మంచివారు అని రుచి చూసి తెలుసుకోండి. ఆయనంత మంచితనము, ఆయనంత ప్రేమ కలిగిన వాడు, ఆయనంత సహాయము చేయువాడు ఈ భూలోకములో ఏ నరుడు కూడా ఉండడని నేను చెప్తున్నాను. ఏ మానవుడు కూడా సహాయము చేయలేడు. ఏ గవర్నమెంట్ కూడా నీకు అంతగా సహాయము చేయలేదు. అందుకే దావీదు అన్నాడు, దావీదు ఎవరు? మహారాజు, ఒక రాజు అంటున్నాడు, అధికారులను రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట ఏంటంట? మేలు. దేవుణ్ణి ఆశ్రయించటం నేర్చుకోండి. అప్పుడు మీరు, మీ కుటుంబము, మీ పిల్లలు వర్ధిల్లుతారు. ఎందుకంటే నేను చూస్తున్నాను, నా అక్కరలు, నా అవసరతలు అన్నీ సమయానికి తీర్చబడుతుంది. చూడండి, 32,000 ఈఎంఐ కట్టాను, ఊరికెళ్ళి తిరిగి వచ్చటం కూడా జరిగిపోయింది. ఎలాంటి లోటు లేకుండా, కొదువు లేకుండా సురక్షితంగా ఇంటికి వచ్చి చేరాము. దీనికి కారణం ఎవరు? దేవుడు. కాబట్టి దేవుడు దయాళుడు గనుక ఆయనను మనము రుచి చూచి తెలుసుకోవాలి. సమస్తమైన దుష్టత్వము ఏంటంటే చెప్పండి, సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మనం ఏం చేయాలంట? మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. ఎవరిలాగా మనం ఉండాలంట? పసిపిల్లల మనస్తత్వము కలిగిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములలో మనము ఎదుగు నిమిత్తము ఆ పాలను మనం ఏం చేయాలంట? ఆపేక్షించాలి. ఒక పసిబిడ్డ తల్లి పాలను ఎలా ఆపేక్షిస్తుందో, క్రొత్తగా జన్మించిన మనము, రక్షించబడిన మనము, దేవుని బిడ్డలుగా జన్మించిన మనము వాక్యం అనే పాలను మనము ఆపేక్షించాలి. వాక్యం అనే పాలను, వాక్యం అంట తల్లి పాలతో సమానము. దేవుని వాక్యము తల్లి పాలతో సమానము. పసిపిల్లలు ఎలా తల్లి పాల కొరకు ఏడుస్తూ ఉంటుందో, దేవుని వాక్యము కొరకు దేవుని బిడ్డలైన మనము ప్రాకులాడాలి. దేవుని బిడ్డలైన మనము వాక్యము కొరకు ఎదురు చూడాలి. దేవుని బిడ్డలైన మనము వాక్యము కొరకు పరుగులెత్తాలి. అది త్రాగినప్పుడు, అది వింటున్నప్పుడు మన ఆత్మ, మన యొక్క మనసంట బలపరచబడుతుంది, ఉజ్జీవించబడుతుంది, ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే దేవుని బిడ్డలైన మనము దేవుని వాక్యము కొరకు ఎదురు చూడాలి. ఎందుకంటే వాక్యము నిర్మలమైనది, నిర్మలమైనది, తల్లి పాలతో సమానమైనది. ఎవరెవరు తల్లి పాలను తాగరో ఆ పసిపిల్లలు అనారోగ్యవంతులుగా మారుతారు. దేవుని వాక్యమును ఎవరు వినరో, దేవుని వాక్యమును ఎవరు చదవరో, దేవుని వాక్యమును ఎవరు హృదయములో దాచుకొనరో వారు మానసికంగా బలహీనంగా ఉంటారు. నిబ్బరం ఉండదు, ధైర్యం ఉండదు, చిన్నదానికి పెద్దదానికి భయపడుతూ ఉంటారు, చిన్న చిన్న విషయానికి వణికిపోతూ ఉంటారు. కారణం ఏంటి తెలిసిన? నిబ్బరము లేదు. ఎందుకు నిబ్బరము లేదు?
వాక్యము లోపల లేకపోవటం వలన. నీకు నిబ్బరము ఎలా కలుగుతుంది? నీకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని వాక్యం వినుట వలన. దేవుని వాక్యం క్రమము తప్పకుండా వినుట వలన నీకు ఇక్కడ నిబ్బరము, ధైర్యము కలుగుతుంది. భయం ఉండదు. నీ శరీరానికి బలహీనత వచ్చినా, రోగం వచ్చినా నీకు భయం ఉండదు. డాక్టర్లు చెప్తారు నువ్వు తొందరగా చనిపోతావు, అయినా నువ్వు భయపడవు. ఎందుకంటే నీ మనస్సు నిబ్బరముగా ఉన్నది. నిబ్బరము అది మానసిక అనుభవాన్ని బట్టి నీకు కలుగుద్ది. మనస్సు నిబ్బరంగా ఉంటే నీ శరీరము ఆరోగ్యంగా ఉంటుంది. నీ గుండె నిబ్బరంగా ఉంటే నీ శరీరము ఆరోగ్యంగా ఉంటుంది. చాలామందికి ఇక్కడ నిబ్బరం ఉండదు, భయం ఉండదు. అర్థం చేసుకో దేవుని బిడ్డలారా. దేవుని వెతుకు, ఆయన దయాళుడు. ఆయన వాక్యము కొరకు పరుగులెత్తు. తల్లి పాల కొరకు ఒక చంటి బిడ్డ ఎలా ఆపేక్షిస్తూ ఉంటుందో, దేవుని వాక్యము కొరకు పరుగులెత్తు. దేవుని వాక్యం విను. నేను చెప్తున్నాను, బలం ఉంది. మనకిష్టం వచ్చినట్లుగా ఆటలాడతాం, అందసందం ఉంది, గర్వంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. ఒక సమయం వస్తుంది, బలము క్షీణించిపోతుంది, అందసందము క్షీణించిపోతుంది. పిల్లలు మాటలు వినరు, భర్త భార్యను పట్టించుకోడు, లేక భార్య భర్తను పట్టించుకోదు. ముసలితనము వస్తుంది. దేవుడు ఎందుకు ముసలితనాన్ని పెట్టాడు తెలిసిన? మనలో ఉన్న గర్వము, మనలో ఉన్న అహంకారము తగ్గటానికి. చూడు, బలము ఆరోగ్యం బాగుంటే, యవనం బాగుంటే మనం కాలర్లు ఎగరేస్తూ ఉంటాం. స్త్రీలు మందిరానికి అస్సలు రారు. ఎందుకంటే బలము, అందసందము, ఆరోగ్యం బాగుంది కనుక. ఒకరోజు బలము తగ్గుద్ది, ఒకరోజు శరీరములో మార్పు వస్తుంది, ఒళ్ళు కృంగిపోతుంది, ముసలితనం వస్తుంది. ఎవరు పట్టించుకోరు. మంచినీళ్ళు ఇచ్చేవారు ఉండరు, ఇంట్లో నెమ్మది ఉండదు, మనశ్శాంతి ఉండదు. నువ్వు కట్టుకున్న ఇంట్లోనే నువ్వు ఉండటానికి నీకు అనుమతి ఉండదు. నువ్వు కష్టపడి కట్టుకున్నావు, కానీ నీకు ఇంటికి వచ్చిన కోడలు నిన్ను పట్టించుకోదు. ఇది నా ఇల్లు అంటది. అప్పుడు నువ్వు ఊరోలు కాడికి వెళ్తావు. నేను ఇల్లు కట్టడానికి ఎంత కష్టపడ్డాను, ఎంత శ్రమ పడ్డాను, ఈరోజు నా ఇంట్లో ఉండటానికి వీలు లేకపోయింది. అప్పుడు నీ కుమారుడు అంటాడు, మూలల్లో పండుకో, పైకి పోయి పండుకో. ఎవరు పట్టించుకోరు, కానీ దేవుడు ఒక్కడే నిన్ను పట్టించుకుంటాడు. బైబిల్ అంటుంది, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని ముద్దాడే ప్రేమ దేవుని ప్రేమ. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్తామా? ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుంటాడు. నీ బిడ్డలు ఎత్తుకోరు. నువ్వు ఎంత నీ ఇంటిని అలంకరణ చేసినా, నువ్వు ఎంత నీ ఇంటిని అందసందంగా ఉంచుకున్నా, మందిరానికి రాకుండా ఇంటి కొరకు ప్రయాసపడ్డా, ఒకానొక రోజు వస్తుంది, నువ్వు ఏ ఇంటి కోసం మందిరానికి రాలేకపోయావో ఆ ఇంటిలో ఉండటానికి నీకు అవకాశం ఉండదు. పట్టించుకోరండి, నేను చెప్తున్నాను. నీకు బలం ఉన్నంత వరకే, నీకు శక్తి ఉన్నంత వరకే పట్టించుకుంటారు. నువ్వు మంచములో పండుకొని పాసు పోసిన తిట్టుకుంటారు నిన్ను. నువ్వు లేయలేక అక్కడే టాయిలెట్ పోయినా నిన్ను తిట్టుకుంటారు తప్ప నిన్ను ఎవరు పట్టించుకోరు. కానీ నువ్వు దేవుణ్ణి వెతికావనుకో, నువ్వు దేవునికి నమ్మకస్తుడుగా ఉంటే నిన్ను పట్టించుకోవటానికి, నీ మీద ప్రేమ చూపటానికి దేవుడు కొంతమందిని నీ కొరకు సిద్ధపరుస్తాడంట. స్తోత్రం చెప్తామా? స్తోత్రం చెప్తామా? తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. నిన్ను కాపాడువాడు కునుకడు
నిదురబోడు అని చెప్పి వాగ్దానము చేసిన యేసు. ఏంటంట? నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇంకొకసారి చెప్పండి, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని చెప్పిన యేసయ్య. చేతుల పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్దామా? తల్లి అయినా మరచును గాని దేవుడు నిన్ను మరవడు. అందుకే నేను చెప్తున్నాను, ఆదివారం రోజు మానవద్దు. ఆదివారం రోజు మానవద్దు. ఎందుకంటే నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావు ఆయన మాటలు వినుటకు. ఆయనను సంతోషపెట్టునట్లుగా ఆయన సన్నిధికి పరుగులేదు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా దాన్ని పక్కన పారేయ్. ఎంత గొప్ప స్నేహితులున్నా వారిని పక్కన పెట్టు. నువ్వు దేవుని వెతికితే నీ స్నేహితులు నీకు సహాయం చేస్తారు. నువ్వు దేవుని వెతికితే నీ కోడలు మీకు సహాయం చేస్తుంది. నువ్వు దేవుని వెతికితే నీ కుమార్తె నీకు సహాయం చేస్తుంది. నువ్వు దేవుని వెతికితే నీ అల్లుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు దేవుని వెతికితే నీ కొడుకు నీకు సహాయం చేస్తాడు. నువ్వు దేవుని వెతకటం మానివేసి మనుషులను వెతికితే వాళ్ళందరూ నీకు శత్రువులుగా మారుతారు. నువ్వు అల్లరి ముద్దుగా పెంచుకున్న నీ కుమారుడే నిన్ను చూసి నోరు ముయ్యి అంటాడు. ఎందుకు తెలిసిన? నువ్వు దేవుని వెతకకపోవటం వలన, దేవుని వాక్యం వినకపోవటం వలన దేవుడు నీలో నెమ్మదిని ఇవ్వకుండా, సమాధానముని ఇవ్వకుండా నీ చుట్టూన్న ప్రజలను రెచ్చగొడతాడంట నీ మీద శత్రువులుగా ఎగరటానికి. అందుకే నేను చెప్తున్నా, స్త్రీలు పరుగులెత్తండి. శుక్రవారం రోజు నేను అడిగాను ఎంతమంది వచ్చారు మన శుక్రవారం అని. 12 మంది. రాని వారు గుర్తుపెట్టుకోండి, మీకు నెమ్మది ఉంటుందంటే అస్సలు నేను ఒప్పుకోను. ఎందుకంటే మీరు బయట నెమ్మది ఉన్నట్టుగా నటిస్తూ ఉంటారు, లోపల మీరు ఇంట్లో, కొంతమంది ఇంట్లోనే ఉండరు. ఎందుకు తెలుసిన? ఇండ్లు నరకం. కొంతమంది పురుషులు ఇంట్లో ఉండరు, బయట ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఇంట్లో భార్యతో గడపటానికి కూడా వాళ్ళకి భయం. నీ ఇల్లు నీకు నరకం. మీ గుండె మీద చేయబెట్టి ఎంతమంది స్త్రీలు నీ భర్తతో సఖ్యత ఉంది ఒకసారి చూడు. ఖచ్చితంగా ఉండదు. నీ భర్తతో సమాధానం లేదు, నీ భార్యతో నీకు సమాధానం లేదు. కారణం ఏంటి? వాక్యం వినకపోవటం. నువ్వు వాక్యం వింటే నీలో ఉన్న చెడు, నీలో ఉన్న పగ, నీలో ఉన్న ద్వేషము, నీలో ఉన్న దుష్టత్వము, నీలో ఉన్న అసూయ, ప్రతిదీ నీకు దూరం అవుతుంది. నువ్వు వాక్యం వినకపోవటం వలన గుండె అంట కఠినంగా మారుతుందంట. నీ గుండె ఎంత కఠినంగా మారుతుందో నీ ఇంట్లో ఉన్నవారు, నీ చుట్టుప్రక్కల ఉన్నవారు నీ మీద కఠినంగా ప్రవర్తిస్తారు. ఇశ్రాయేలీలను బాధ పెట్టడానికి దేవుడంట ఫరో గుండెను కఠినపరిచాడంట. ఎందుకు? ఇశ్రాయేలీలు దేవుని మరిచిపోయారు, దేవుని వెతకటం మానివేశారు, దేవుని సన్నిధికి రావటం మానివేశారు. వారికి బుద్ధి చెప్పటానికి దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. ఎప్పుడు ఫరో హృదయం కఠినమైనదో అప్పుడు కఠినమైన పనులు ఇశ్రాయేలీలకు ఇవ్వబడినది. ఫరో కాఠిన్యం వలన ఇశ్రాయేలీలు శ్రమపరచబడ్డారు. 1 సంవత్సరం కాదు, 430 సంవత్సరములు బానిసలుగా ఉన్నారు ఇశ్రాయేలీలు. ఎప్పుడు వారు దేవుని వైపు తిరిగి కేకలు వేస్తూ కన్నీరు కారుస్తూ మొర్రపెట్టారో అప్పుడు దేవుడు తన మనసును మార్చుకొని మోషేని ఏర్పరచుకొని వారిని విడిపించటానికి రక్షకుడుగా పంపించాడు. స్తోత్రం చెబుదామా? మీరు ఎంత స్త్రీలు మీరు ఎంత కఠినంగా ఉంటారో, పురుషులు మీరు ఎంత కఠినంగా ఉంటారో, ఏం కాదులే వెళ్ళకపోతే, నేను చెప్తున్నాను రాసి పెట్టుకో. నువ్వు ఎంత దూరం అవుతావో మందిరానికి, నువ్వు ఎంత వాక్యానికి దూరం అవుతావు, నీ గుండె కఠినంగా మారుతుంది. ప్రేమ ఉండదు, నీ గుండెలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. నీ పిల్లలు కూడా కఠినస్తులుగా మారుతారు. ఒకానొక సమయం వచ్చినప్పుడు తిరగబడతారు. దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి. అందుకే నేను చెప్తున్నా, వాక్యం వినండి,
వాక్యం విని మీలో ఉన్న చెడును విడిచిపెట్టండి. వాక్యము కొరకు పరుగులెత్తండి. వాక్యములో లోతైన సత్యమును, లోతైన విషయాలు తెలుసుకోండి. పైన కాదు, లోతైన విషయాలు తెలుసుకోవటానికే ప్రతిరోజు సాయంత్రం వాక్య పఠనం లాగా పెట్టి వచ్చే వారికి వాక్యం బోధిస్తున్నాం. పురుషులు అర్థం చేసుకో. దేవుని మాటకు లోబడు, దైవజనుడికి లోబడు. ఎంతో మంది తల్లిదండ్రులు ఏడిచి వెళ్ళిన రోజులు ఉన్నాయి ఈ స్థలములో. రేపు ఆ స్థితి మనకు రాకూడదు, ఆ పరిస్థితి మనకు రాకూడదు. అలా ఉండాలంటే దేవుని వాక్యం నువ్వు విను, నీ తల్లిదండ్రులు వినాలి, నీ బిడ్డలు వినాలి. అప్పుడే పిల్లల మనస్తత్వాల్లో మార్పు వస్తుంది. అప్పుడే పిల్లలకు కూడా తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటుంది. అప్పుడే రేపు తన భార్య వచ్చినా కూడా తన భార్యను గద్దిస్తాడు, భార్యకు లోబడరు. అర్థం చేసుకో, దేవుని వాక్యం ఒకటే మన కుటుంబాన్ని బాగు చేస్తుంది. అది తల్లి పాల వంటిది. ఆ పాల కొరకు పరుగులెత్తు. అది తాగితేనే నువ్వు రక్షణలో ఎదగగలవు. అది తాగితేనే నువ్వు ఆత్మలో ఎదగగలవు. అది తాగితేనే నీ మనసు రూపాంతరపరచబడుతుంది. నాకన్నీ తెలుసు అనుకోవద్దు. బైబిల్ అంటుంది మనమంట పసిపిల్లలమంట. ఆత్మ జీవితంలో, ఆత్మ సంబంధమైన విషయాలలో మనము పసిపిల్లలము. మనము ఎదగటానికి తల్లి పాల వంటిది దేవుని వాక్యం. అది వినటానికి పరుగులెత్తాలి. దాని కొరకు మనం పరుగులెత్తాలి దేవుని బిడ్డలారా. అప్పుడు నువ్వు దేవుని రుచి చూస్తావు. బైబిల్ ఏమంటుందో చూడండి. ఆయనను గురించి కొన్ని మాటలు చదివి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6 నుంచి 8 వరకు ఇక్కడ చూడండి. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. దేవుడంట రహస్యములో ఉంటాడు, అంటే సీక్రెట్గా ఉంటాడు, అందరికీ కనబడడు. ఆయనకు మనము ప్రార్థన చెయ్యాలి. ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. అందుకే బైబిల్ అంటుంది రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకో. నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న దేవునికి ప్రార్థన చేయి. ఆయన చూస్తూ ఉంటాడంట నువ్వు చేసే ప్రార్థనలు. నీ కన్నీటిని చూస్తూ నీకు ప్రతిఫలం ఇస్తాడంట. నీకు, నీ కుటుంబానికి ప్రతిఫలము కలగాలంటే గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయి. ప్రార్థన చేయి దేవునికి. ఆయన నీ తండ్రి. రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగక మునుపే, స్తోత్రం చెప్పండి, మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగా ఉన్నవి ఏవో ఆయనకు తెలియను. మీకు అవసరమైనది ఏంటో ఆయనకు తెలియను. నీ పిల్లలకు అవసరమైనది ఏంటి, నీ కుటుంబానికి అవసరమైనది ఏంటి, నీ భవిష్యత్తుకు అవసరమైనది ఏదో ఆయనకు తెలుసు. మీరు అడగక మునుపే మీ అక్కరలను ఎరిగిన మీ తండ్రి, మీ అవసరతను ఎరిగిన మీ తండ్రి అంట మీరు అడగక మునుపే వాటన్నిటిని ముందుగానే రిజర్వ్డ్ చేసి ఉంచుతాడంట. నేను అడగక మునుపే నా తండ్రి నా అక్కరలను అవసరతను ఎరిగిన దేవుడు
నాకు సహాయము చేయటానికి ఒక కుటుంబాన్ని ఏర్పరచుకొని ఆ కుటుంబము ద్వారా నాకు రాబడి రావటం జరిగింది. 40,000 రూపాయలు. వారు మన రాష్ట్రమో మన దేశమో కాదు, మనకు సంబంధము లేని దేశము. నేను వారితో మాట్లాడి 3 నెలలు 4 నెలల కంటే దాటిపోయినది. దేవుడు వారిని ప్రేరేపించాడు, నాకు సహాయము చేయమని. నాకు అప్పుడు అర్థమైంది, నా అక్కరలు అవసరతలు ఎరిగిన దేవుడు ఖచ్చితంగా ఎవరినైనా వాడుకుంటాడు. ఈ భూమి ఉన్నంత వరకు, ఈ భూమి మీద మనుషులు ఉన్నంత వరకు నాకు సహాయము వస్తానే ఉంటది. స్తోత్రం చెప్దామా? నేను రుచి చూసి చెప్తున్నాను. దేనికి భయపడవలసిన పని లేదు, దేనికి చింత కలిగి ఉండవలసిన పని లేదు. ఎందుకు తెలుసా? బైబిల్ అంటుంది చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 32వ వాక్యం. రోమాపత్రిక అధ్యాయం 8:32. ఇక్కడ చూడండి, దేవుడంట తన సొంత కుమారుని అనుగ్రహించుటకు, ఏంటంట చదవండి, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు. ఈ మాటను అందరు కలిసి చెప్తాం. ఎవరి కోసమంట? చెప్పండి. ఊరు కొరక, ప్రపంచం కొరక, మనందరి కోసమా? బైబిల్ అంటుంది మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? చప్పట్ల ద్వారా దేవుని స్తోత్రం చెప్దామా? చూడండి, నేను చెప్తున్నాను ప్రియులరా, సమస్తమును. ఈ మాట అర్థం ఏంటంటే, దేవుడంట మన కొరకు, మన అందరి కొరకు తన సొంత కుమారుని శిలువ మీద అనుగ్రహించాడు. మన అవసరతలన్నీ శిలువ మీద తీర్చబడ్డది యేసుక్రీస్తు ద్వారా. ఆదాము చేసిన పాపము వలన శపించబడ్డాం. శాపము ఫలితం వలన మరణము, దారిద్ర్యము, రోగాలు ఇవన్నీ అనుభవిస్తున్నాం మనము. వీటి అవసరతలన్నీ క్రీస్తునందు తీర్చబడ్డాయి. దేవుడు అంటే, నా సొంత కుమారుని మీ కొరకు అనుగ్రహించాను సిలువ మీద. మీ కొరకు నా కుమారుడు ప్రాణం పెట్టాడు. మీ కొరకు నా కుమారుడు రక్తము కార్చాడు. మీ కొరకు నా కుమారుడు తన శరీరమును నలగగొట్టబడినట్లుగా తన దేహమును సమర్పించుకున్నాడు. మీ కొరకు నా కుమారుని అప్పగించానంటే, మీకంటే నా కుమారుడు ఎక్కువని కాదు, కానీ నా కుమారుడి కంటే మీరు ఎక్కువ. నా కుమారుని కంటే నేను మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ప్రియులారా, యేసు కంటే దేవుడు మనలనే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అందుకే ఆయన కుమారుని కూడా లెక్క చేయకుండా సిలువ మీద సమర్పించాడు. ఒక రాజు యుద్ధానికి బయలుదేరాడు. అప్పుడు శత్రువులు ఈ రాజు కుమారుని రాజుకు తెలియకుండా కిడ్నాప్ చేసి బంధించారు. యుద్ధానికి బయలుదేరిన ఆ క్షణము ఒక వార్త వినబడ్డది, నీ కుమారుడు కిడ్నాప్ చేయబడ్డాడు. నువ్వు యుద్ధానికి బయలుదేరితే ఖచ్చితంగా నీ శత్రువులు నీ కుమారుని చంపుతారు. తన కుమారుడు ఎప్పుడు కిడ్నాప్ చేయబడ్డ వార్త విన్నాడో, రాజు తన వస్త్రములను చింపుకొని నేల మీద పడి బొర్లాడుతూ ఏడుస్తున్నాడు. ఎందుకంటే తనకున్నది ఒకే కుమారుడు. తన ఒకే కుమారుడు అంటే తనకెంతో ఇష్టం. తనకెంతో ఇష్టమంట. అప్పుడు రాజు అడుగుతున్నాడు, నా కుమారుని విడిపించాలంటే నేనేం చెయ్యాలి? అప్పుడు శత్రువు అంటున్నాడు, నీ ప్రజలను కొంతమంది నాకు బానిసలుగా పంపు, అప్పుడు నీ కుమారుని విడిచిపెడతాను. లేదంటే నీ కుమారుని మేము బానిసలుగా ఉంచుకొని కొంతకాలమైన తర్వాత విడుదల చేస్తామని శత్రువు పలికాడు.
అప్పుడు రాజు ఆ మాట విని ఆలోచిస్తున్నాడు. కుమారుని రక్షించుకోవాలంటే తన ప్రజలను బానిసలుగా పంపాలి ఆ శత్రు కిందకి. తన ప్రజలను బానిసలుగా పంపాలనా, లేక తన కుమారుణ్ణి బానిసగా వదిలిపెట్టాలనా, ఏం చేయాలనో తెలియలేదు. ప్రజల కుమారుడా చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు. నేను పిరికివాణ్ణి కాదు. రాజు అంటున్నాడు శత్రువును చూసి, నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్నావు, నేను పిరికివాణ్ణి కాదు, నా కుమారుణ్ణి నీ దగ్గరనే ఉంచుకో, నా ప్రజలను మాత్రం నేను పంపను. అప్పుడు శత్రు అంటున్నాడు, ఒకవేళ నీ కుమారుని చంపుతాను, చంపినా పర్వాలేదు, కానీ నన్ను నమ్ముకున్న నా ప్రజలకు నేను హాని తలపెట్టనీయను. నన్ను రాజుగా ఎంచుకున్నారు నా ప్రజలే నాకు ధ్యేయం, నా కుమారుని కంటే నా ప్రజలే ముఖ్యమని తన కుమారుని విడిచిపెట్టి తన ప్రజలను రక్షించుకున్నాడు. వారు తన కుమారుణ్ణి కావాలని గొంతు నరికి చంపివేశారు. అయినా పర్వాలేదు, నా కుమారుడు చనిపోయినా పర్వాలేదు, నేను రాజు గనుక నా ప్రజల సంక్షేమమే నా కోరిక, నా ప్రజల క్షేమమే నా కోరికని ప్రజల కోసం తన కుమారుడు చనిపోయినా కూడా బాధపడలేదు. అలాగనే తండ్రి అయిన దేవుడు మన క్షేమము కొరకు, నువ్వైతే ఆదివారం ఎందుకు చర్చికి పని ఉంది, పని మానుకో, అది పర్మనెంట్ పని కాదు, ఉన్నతమైన పని కాదు, నువ్వు మానుకొని చూడు, నమ్మకంగా దేవుని సన్నిధిలో గడిపి చూడు. నేను చెప్తున్నాను, నేను అనుభవపూరితంగా చెప్తున్నాను. నేను ఇంకా మంచిది చూస్తాను, ఇంకా నేను ఎదుగుతాను, ఇంకా నేను వస్తువులు కొంటాను, మంచి ఇల్లు దేవుడు నాకు ఇస్తాడు. ఫుల్ కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నాను. నేను ఇలా ఎదుగుతూ ఉంటాను, నాతో పాటు నా పిల్లలు ఎదుగుతూ ఉంటాడు. ఎందుకంటే నేను దేవుణ్ణి ఆశ్రయించువాణ్ణి, నేను దేవుణ్ణి వెతికేవాణ్ణి, మనుషులను కాదు. మందిరానికి రావుటకు సాకులు చెప్పే మనస్తత్వం నాకు లేదు. ఎందుకంటే దేవుడు సజీవుడు, ఆయన ఏంటో నాకు తెలుసు. నా కొరకు తన సొంత కుమారుని సిలువలో అప్పగించాడంట. నన్ను రక్షించటానికి, నా కుటుంబాన్ని రక్షించటానికి, మిమ్మల్ని రక్షించటానికి తండ్రి అయిన దేవుడు తన సొంత కుమారుని సిలువ మరణానికి అప్పగించాడంట. ఆయనతో పాటు మనకు సమస్తమును ఇస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, మంచి ఫ్యూచర్ ఇస్తాడు, మంచి స్థాయి ఇస్తాడు, మంచి జీవితం ఇస్తాడు. నా కుటుంబానికి వచ్చే బిడ్డలు కూడా మంచివారై ఉంటారు. నేను నెమ్మదిగా ప్రశాంతంగా నా బిడ్డలను ఆశీర్వదించి నేను నా తండ్రి సన్నిధికి వెళ్తాను. ఫుల్ కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఎందుకంటే నా కొరకు తన సొంత కుమారుని అప్పగించిన వాడు ఆయనతో పాటు నా అక్కరలు, నా అవసరతలు అన్నీ తీరుస్తాడు. నాకు ఏది కావాలనో దేవుడు తన బిడ్డల ద్వారా సహాయం చేస్తాడు. రేపు నాకు ఏది అవసరమో, వచ్చే నెల నాకు ఏది అవసరమో, వచ్చే సంవత్సరం నాకు ఏది అవసరమో వాటన్నిటిని దేవుడు తన బిడ్డల ద్వారా సహాయం చేస్తాడు. నేనెప్పుడు దేవుని వెతకటం మానుకుంటానో, నేనెప్పుడు దేవునికి దూరం అవుతానో, దేవుని సహాయము కూడా నాకు దూరం అవుతుంది. సంగమా, నేను ముగిస్తున్నాను. మనుషులకు ప్రాముఖ్యత కాదు, దేవునికి ఇవ్వండి. దేవుని సన్నిధికి పరుగులెత్తని స్త్రీలు నేను మరలా మిమ్మల్ని చూసి భీతి భావముతో చెప్తున్నాను, అయ్యో మీరు ఎంత అమాయకులు. సజీవుడైన దేవుని వెతకటానికి మందిరానికి రాకుండా దూరం అవుతున్న మీరు ఎంత అమాయకులు, మీరు ఎంత అవివేకులు. సంఘం ఎత్తబడే లోపు మీరు సన్నిధికి రాకుండా, ప్రార్థనలకు రాకుండా దూరం అవుతున్నారు. మీకు ఎలా మేలులు జరుగుతాయి? ఒకసారి ఆలోచన చెయ్యి. బైబిల్ అంటుంది, యెహోవా దయాళుడని రుచి చూచి తెలుసుకొనుడి. యెహోవా దయాళుడని, ప్రభు దయాళుడని రుచి చూచి తెలుసుకొనుడి. అప్పుడు ఆయన ఏంటో మీకు అర్థమవుతుంది.
మీ అక్కరలను, మీ అవసరతలను తీర్చు దేవుడు, మీ కొరకు తన కుమారుని అప్పగించిన వాడు, ఆయనతో పాటు మీకు సమస్తమును అనుగ్రహిస్తాడు. సంగమా, సన్నిధికి రండి, పరుగులెత్తండి, దేవుని సన్నిధికి దూరం అవ్వద్దు. ఆయన ఒకడే యుగ యుగాలు మనతో ఉంటాడంట. లేచి నిలబడి మన 2 చేతులు పైకెత్తి కొద్ది క్షణము ఆ దేవునికి మహిమ ఘనత కలుగునట్లుగా స్తోత్రములు చెల్లించుదాము. హల్లెలూయా, స్తోత్రములు, హల్లెలూయా.